టెంపుల్కు వచ్చి స్టార్ట్ చేస్తుంటారు. మరి అమ్మవారి భక్తుడైనటువంటి బండి సంజయ్ మీరు చూస్తున్నారు, ఈ మధ్యలో వాళ్ళ కొడుకు మైనర్ బాలిక పైన అత్యాచార నేరానికి పాల్పడినప్పుడు ఆ నేరస్తుని కాపాడడం కోసం బండి సంజయ్ చాలా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ అమ్మాయి ఈ నేరానికి పాల్పడ్డటువంటి నేరస్తుని కాపాడడంతో పాటు నేరానికి గురైన అన్యాయానికి గురైనటువంటి బాలికను ఇవాళ భయభ్రాంతులు చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నానా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కేంద్ర హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు, సహాయ మంత్రిగా కొనసాగుతున్నాడు. కాబట్టి ఆ భయంతో అంటే నేను మంత్రిని కదా, నేను ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి పద్ధతిలో, అట్లాగే పోలీసులు కూడా కేంద్ర మంత్రి కదా, వాళ్ళ కొడుకు కదా నేరానికి పాల్పడ్డది. కాబట్టి వాళ్ళ పైన శిక్షించకుండా కస్టడీలోకి తీసుకోకుండా చాతారం అంటే డిలే చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టే ఇంకా ఇప్పుడు అంటే ఒక 9 రోజుల తర్వాత కస్టడీలోకి తీసుకున్న బండి భగీరథను అరెస్టు చేసినా మళ్లీ ఆయనను తప్పించడం కోసం దాని నుంచి పూర్తి స్థాయిలో శిక్ష పడకుండా ఏదైనా ప్రయత్నం చేస్తాడు బండి సంజయ్. కాబట్టి అమ్మవారిని మేము ఒకటే కోరుకుంటున్నాం, అమ్మ మీ భక్తుడు మరి ఇట్లాంటి నేరాలకు ఒడిగడుతున్నాడు, ఆ నేరస్తుని తనంతట తానే ఆ పదవి నుంచి తప్పించుకునే విధంగా మీరు ఆశీర్వదించాలి, ఆయన తప్పుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే కాకుండా నరేంద్ర మోడీ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీరు బేటీ బచ్చో బేటీ పడో అని నినాదాలు ఇస్తారు. ఆ నినాదాలు అంటే బాలికలను కాపాడడం కోసం మేము చర్యలు చేపడతామన్నటువంటి మోడీ గారు మరి మీ మాటలేనా చేతలలో